వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఏడుస్తూ, దయచేసి హోమ్ మినిస్టర్ గారిని కంట్రోల్లో పెట్టండి పీఎం గారు అని చెప్పేసి అన్నారు. And Mr. Prime Minister, please control your Home Minister. స్టోరీలోకి వెళ్తే 2 నెలల క్రితం బీహార్లో ఎలక్షన్ జరిగి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. దానికి బీజేపీ కార్యకర్తలు నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి అన్నారు. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్లో ఓటు ఎంక్వైరీ జరగాలని ఓటు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ ఎంక్వైరీలో 43 లక్షల ఓట్లు తప్పుడు ఓట్లని గుర్తించి దాన్ని రద్దు చేశారు. దానికి మమతా బెనర్జీ గారు, మీరు రాష్ట్రాన్ని కదిలిస్తే నేను దేశాన్ని కదిలిస్తానని, కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తానని, హోమ్ మినిస్టర్ గారిని హోటల్ నుంచి బయటకు రాకుండా చేస్తానని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఐపాక్ ఆఫీస్ మీద ఈడీ రైడ్స్ అనేది స్టార్ట్ చేసింది. మమతా బెనర్జీ గారు అక్కడ చేరుకొని అక్కడ ఉన్న విలువైన డాక్యుమెంట్స్ని, ల్యాప్టాప్ని తీసుకుని బయటకు వచ్చి ఈడీ అనేది తప్పు చేస్తుంది, దయచేసి హోమ్ మినిస్టర్ గారిని కంట్రోల్లో పెట్టండి అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.